అక్టోబర్ 1 అంతర్జాతీయ ఉర్దూల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం స్థానిక రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదికలో వయోజనులు దివ్యాంగులకు ఉపకరణాలు బహుకరించారు. ఈ సందర్భంగా ఎంటీఎంసీ అడిషనల్ కమిషనర్ కె శకుంతల అధ్యక్షతన జరిగిన సభలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాషా, హౌసింగ్ పీడీ నియోజకవర్గ ప్రత్యేక అధికారి ప్రసాద్, ఇందిరానగర్ యూపీఎస్సీ వైద్యాధికారి డాక్టర్ పరచూరి అనుష, జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ సంధ్యారాణి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్, తెలుగుయువత పట్టణ అధ్యక్షుడు వంగర హనుమాన్, టీడీపీ పట్టణ మాజీ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీనియర్ సిటిజన్లకు దివ్యాంగుల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి వక్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సిబ్బంది, సచివాలయాల సిబ్బంది, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యాక్టివ్గా ఉన్నంత వరకు, వయసు ఉన్నంత వరకు మనము కష్టపడతాం, నలుగురు గుర్తిస్తారు, అన్ని బాగానే జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే వయసు మీద పడుతుందో అప్పుడు అనేక రకాలుగా మనం సమస్యల్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. అందుకో ఒక గౌరవం పరంగా చిన్న చూపు, అదే విధంగా ఫైనాన్షియల్ లో కూడా చేతిలో మనకి ఆ యొక్క ఇది లేకపోతే ఇబ్బందులు పడడం, అదే రకంగా ఆరోగ్యపరంగా సమస్యలు, ఎన్నో రకాలైన సమస్యలు వయోజనులు ఎదుర్కొంటూ ఉంటారు. వీటన్నిటిని గుర్తించి ప్రత్యేకంగా ఈ యొక్క వాళ్ళని గుర్తించాలి, వాళ్ళ సమస్యలను గుర్తించాలి అనే ఉద్దేశంతో ఇలాంటి ఒక వేదిక గమనించడం జరిగింది. అంటే చాలా మంది కళ్ళు మసగ్గా ఉన్నాయని, తర్వాత శుక్లాలు వచ్చాయని, కంటి మీద ఒక పొరలాగా వస్తుంది మనకి, అలాంటివి వచ్చాయని చెప్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు మీరు ఆ లక్షణాలు కనబడిన వెంటనే మీ అందరికి ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉండుంటది ఖచ్చితంగా అందరికి. ఆ కార్డు తీసుకొని మన మంగళగిరి చుట్టుపక్కల ఈ మనకి శంకర్ నేత్రాలయం ఒకటి, ఎన్ఆర్ఐ ఒకటి, ఎయిమ్స్ హాస్పిటల్, తర్వాత గుంటూరు జీజీహెచ్, వీటన్నిటిలో ఇప్పుడు ఈ సమస్యలకి సంబంధించిన ఆపరేషన్స్ అన్ని మీకు ఫ్రీగా చేస్తారు. కరెక్ట్ గా మీరు ముందు రోజు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లోకి వచ్చి బ్లడ్ టెస్ట్లు అన్ని ఫ్రీగా ఉంటాయి. ఈ ఆపరేషన్ జరిగే ముందు చేయాల్సిన టెస్ట్లు అవన్నీ చేయించుకొని అక్కడున్న మెడికల్ ఆఫీసర్ తో మీరు సైన్ స్టాంప్ వేయించుకొని ఆ శంకర్ నేత్రాలయం కానీ ఎన్ఆర్ఐ కానీ వెళ్తే మీకు ఆ సర్జరీ పొద్దున్న చేసి ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ చేస్తారండి. అక్కడే మీకు లంచ్ కానీ అంతా కూడా మన గవర్నమెంట్ నుంచి ప్రొవిజన్ ఉంటుంది. ₹1 ఖర్చు లేకుండా ఈ కంటికి సంబంధించిన సమస్యలన్నీ కూడా మీకు చూడడం జరుగుతుంది. దీంతో పాటు మనకి ఇంకొక ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కువగా బీపీ, షుగర్లు మనకు 60 ఏళ్ళు దాటితే కూడా వస్తాయి అన్నమాట. దానికి సంబంధించిన మెడిసిన్స్ కొంతమంది తెలియక మందుల షాప్స్ లో అలా డబ్బులు పెట్టి తెచ్చుకుంటున్నారు. మన మంగళగిరిలో 9 గవర్నమెంట్ హాస్పిటల్ అర్బన్ ఫెసిలిటీస్, 3 PHCs ఉన్నాయి. అక్కడ మనకి బీపీకి, షుగర్ కి, బలానికి సంబంధించిన మందులన్నీ 172 రకాల మందులు ఫ్రీగా ఉన్నాయి. సో మీరు ఇవన్నీ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ ఏజ్ లో మనం నడుస్తూ పడిపోయే ఛాన్సెస్ ఉంటది. అంటే మనకి కొంచెం ఈ ఈక్విలిబ్రియం ఇష్యూస్ వచ్చి, తర్వాత ఈ మొటిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చి పడిపోతారు. పడడం వల్ల ఈజీగా ఫ్రాక్చర్స్ అవుతాయి అన్నమాట. అంటే కాలు ఇరిగిందని, చెయ్యి ఇరిగిందని చెప్పి వస్తూ ఉంటారు. దీనికి మెయిన్ ఏంటంటే కాల్షియం అండ్ విటమిన్ డి లోపం. మీరు చాలా మంది కాళ్ళు నొప్పులు, జాయింట్ మోకాలు నొప్పులు అనగానే మందుల షాప్కి వెళ్ళి నొప్పి పిల్లలు తెచ్చుకొని వాడుతున్నారు. అలా నొప్పి పిల్లలు వాడడం వల్ల కిడ్నీలు సమస్య వచ్చి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి హాస్పిటల్ కూడా అడ్మిట్ అవుతున్నారు. మీరు ఫస్ట్ చేయాల్సింది డాక్టర్ దగ్గరికి వచ్చి సలహా తీసుకొని మన హాస్పిటల్స్ లో కాల్షియం బిళ్ళలు, తర్వాత విటమిన్ డి టాబ్లెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బయట కొనాలంటే ఒక స్ట్రిప్ కాస్ట్ ₹150. అలాంటిది మన దగ్గర ఫ్రీగా దొరుకుతుంది. దీనిలో ఇక్కడ కొంతమంది మా పేషెంట్స్ ఉన్నారు రెగ్యులర్ గా వచ్చే వాళ్ళందరూ, వాళ్ళకి తెలుసు ఏవి ఎక్కడ మన దగ్గర ఫ్రీగా ఉన్నాయని. వాళ్ళు రెగ్యులర్ గా నా దగ్గర తీసుకొని వెళ్తారు. వాళ్ళు అక్కడ అలవాటైనప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు బయట నొప్పి బిళ్ళలు కొనుక్కొని వాడడం అనేది చేయట్లేదు. మిగతా వాళ్ళు ఎవరైనా తెలుసుకోలేకపోతే కనుక ఇప్పటి నుంచి మీరు హాస్పిటల్స్ కి వచ్చి తీసుకోండి. కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఇలాంటి పెద్దలందరినీ ఉద్దేశించి
ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏదైతే నామినల్ గా ఇస్తున్నటువంటి వృద్ధాప్య పెన్షన్ ని అమాంతం 4,000కు పెంచి మీ అందరికీ కూడా ఇవాళ 1వ తారీఖు ప్రతి నెల 1వ తారీఖున ఒక పండగ వాతావరణంలో పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా మీ అందరికీ తోడుగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరువురు కూడా కలిసి ఇప్పుడే మనకి ఎంటీఎన్సీ అధికారులు తెలియజేస్తున్నారు. మీకు ఏదైతే పిల్లలు చూడకుండా మీ ఆస్తిపాస్తులు తీసుకొని మిమ్మల్ని పట్టించుకోని పరిస్థితుల్లో ఉంటే మీ ఆస్తులు కూడా మీరు వెనక్కి తీసుకొని మీ హక్కుగా మీ తిరిగి మీకు అప్పచెప్పే కార్యక్రమం కూడా ఈ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చింది. అదేవిధంగా ఏదైతే పెద్ద వయసు అయిన తర్వాత నడవలేక ఇబ్బంది పడుతూ ఉన్నారో చేతి కర్రలు కానివ్వండి, వీల్ చైర్లు కానివ్వండి, స్టాండ్లు కానివ్వండి, కృత్రిమ అవయవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అందజేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ముందుకు రావడం చాలా ఆనందించదగ్గ విషయంగా నేను భావిస్తా ఉన్నాను. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సీనియర్ సిటిజన్స్ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏంటి అనేది ఒకటి చెప్పడం జరిగింది. అట్లనే మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కనుక హెల్త్ పరంగా గవర్నమెంట్ ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది, రాష్ట్రం మొత్తం ఏం చేస్తుంది, ముఖ్యంగా మన మంగళగిరిలో ఏం జరుగుతుంది అనేది కూడా మీ అందరికీ కూడా మిగతా వాళ్ళందరికీ కొంచెం హాస్పిటల్స్ గవర్నమెంట్ ఇచ్చే ప్రొవిజన్స్ అవి చెప్తున్నారు. ఇక్కడ మంగళగిరి ఎస్పెషల్లీ వచ్చేటప్పటికి మీకు ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది, ఎక్కడ మిగతా వాళ్ళందరికీ లేని వెసులుబాటు, టెస్టులు రకరకాల టెస్టులు చేయించుకోవడానికి. అవి కాకుండా ఇక్కడ మండలంలోని మున్సిపాలిటీలో కానీ మంగళగిరి కానీ తాడేపల్లి కానీ దుగ్గిరాల్లో కానీ స్పెషల్ గా గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్లస్ మినిస్టర్ గారు స్పెషల్ గా అక్కడ డాక్టర్స్ ప్రొవైడ్ చేసి టెస్టులు చేసి మందులు ఇవ్వటము, ఇవన్నీ ఎక్స్ట్రా వెసులుబాటు కూడా హెల్త్ పరంగా ఏ ఒక్కళ్ళు కూడా మనకు ఆరోగ్యం బాగలేదు, మనని ఎంత ఖర్చు అవుతుంది, మనం చూపించే వాళ్ళు ఎవరు లేరు అనే బాధపడాల్సిన పని లేకుండా ఈ వెసులుబాటు కూడా ఇక్కడ ఉన్నది. అట్లనే అందరం మన పిల్లలు మంచిగా మంచి పౌరులుగా ఎదిగి సమాజానికి ఉపయోగపడతా మనం అందరం కూడా మన పిల్లలు కూడా మనల్ని బాగా చూస్తారని ఆశిస్తానే పెంచుతాం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఎవరైనా ఏ కారణం మూలనైనా వాళ్ళ పిల్లలు ఏదన్నా కొంచెం సరిగా లేకపోతే చూసేదానిలో ఏదన్నా తేడా ఉంటే అలాంటి వాళ్ళకు కూడా మనం ఆస్తిపాస్తులన్నీ మనం నమ్మి పిల్లల ఎదుగుదల కోసం మనం ఏదైనా ఇస్తున్నా వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ రైట్స్ కూడా మీరు ఒకవేళ ఏదైనా రిజిస్ట్రేషన్ చేసి ఉన్నా సరే అలాంటివి కూడా అవసరమైతే మీరు అప్లికేషన్ పెట్టేసి రివైవ్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయని కూడా మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఈరోజు ఇంకొకటి, ఈరోజు మేము ఇక్కడ ఉన్నామంటే 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత మేము కూడా అక్కడికి వస్తాం. ఒకటే గుర్తిది, నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా నేటి వయోజనులే రేపటి సీనియర్ సిటిజన్స్. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ప్రపంచ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా చాలా అంటే ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టడం చాలా సంతోషం. ముఖ్యంగా మన భారతదేశంలో చూసుకుంటే మనం సీనియర్ సిటిజన్స్ ని ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే సీనియర్ సిటిజన్స్ అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక 60 సంవత్సరాలు ఉంది అంటే లేదా 70 సంవత్సరాలు ఉంటే ఈ 70 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది చాలా విలువైనది. వాళ్ళు ఇప్పుడు మీకు పెద్దల మాట పెద్దల మూట అంటారు, మన చిన్నప్పుడు చెప్పేవాళ్ళు. అలా ఎంత వాళ్ళు ఏది సలహా ఇచ్చినా ఏది చెప్పినా కూడా పిల్లలుగా మనం వాటిని జాగ్రత్తగా చూసి అమలుపరచాల్సిన బాధ్యత పిల్లల మీద ఉంటుంది. జపాన్ వెళితే ఒక మీటింగ్కి వెళ్ళాను, జపాన్లో మీటింగ్కి వెళ్తే దాదాపు 8 సంవత్సరాల ముందు వెళితే అందరూ 85 సంవత్సరాల ముందు భయపడిన వాళ్ళు 85 సంవత్సరాల క్రితం ఒక కాన్ఫరెన్స్ లో వాళ్లే 90% మంది ఉన్నారు. వాళ్లే 90% మంది అంటే అక్కడ 80 సంవత్సరాలు అయినా కూడా యాక్టివ్ గా వాళ్ళు వర్క్ చేయడం కానీ, పనులు చేసుకోవడం కానీ, పార్టిసిపేట్ చేయడం కానీ ప్రోగ్రామ్స్ లో
వర్క్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం కూడా ఈ విధంగా మనం కూడా ఆ లెవెల్ ఆఫ్ హెల్త్ కాపాడుకుంటూ ఆరోగ్యాన్ని సమర్పించుకొని మనము ఇంకా యాక్టివ్గా ఉంటే ఇంకా కొంత యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు. ఈ వచ్చిన కార్యక్రమంలో పాల్గొనే అందరికీ ధన్యవాదాలు.